ఏజెంట్ క్లయింట్ తో ఎటువంటి ర్యాపో పెట్టుకోవాలి? కస్టమర్ దగ్గరికి వెళ్ళే ముందు కస్టమర్ గురించి తెలుసుకోవాలి. సార్ ₹1,00,00,000 దగ్గర ఉంటుంది, 5 కోట్లు ఉంది, ఇది ఉంది, అసలు అది సబ్జెక్టే మాట్లాడాలి. ఎక్కువ మెన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటుంది? ఎస్టేట్లో నువ్వు పైకి రావాలంటే ఓపిక, కోరిక, తీరిక ఉంది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది మాత్రం కొంచెం అమ్మాయిలు రావడానికి కొంత టైం పట్టింది. అంటే ఆడవాళ్ళు అర్నింగ్ మోర్ దెన్ దేర్ హస్బెండ్స్. సో ఇప్పుడు ప్రొఫెషనల్ ఏజెంట్ ఎలాగా గుర్తించాలో చెప్పారు. సో ఏజెంట్ క్లయింట్ తో ఎటువంటి ర్యాపో పెట్టుకోవాలి? ఇక్కడ వచ్చేసరికి ఒక కస్టమర్ దగ్గర లీడ్ వస్తే, ఎంక్వైరీ వస్తే దాని గురించి సర్వే చేయాలి. బిఫోర్ యూ టాక్ టు ది కస్టమర్ యూ షుడ్ అండర్స్టాండ్ హిస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ బేసిక్ ఎగ్జాంపుల్ పెళ్ళి. ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ చేయాలనుకోండి, మీ ఆ పెళ్లి కొడుకు తాలూకు విషయాలు కనుక్కుంటారా? డెఫినెట్లీ. ఎలా కనుక్కుంటారు? 100 తెలిసిన వాళ్ళు దొరకబడతారు, వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, వాళ్ళ కాలేజ్కి వెళ్తారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు, ఏదో ఒకటి రకరకాలు. ఎందుకు చేస్తున్నారు? బికాస్ యూ వాంట్ టు హ్యావ్ దట్ కపుల్ టు గో ఫర్ 100 years వితౌట్ ఎనీ. ఇప్పుడు జరగట్లేదు, బట్ అది పాత సిద్ధాంతం. మా దాంట్లో ఆప్షన్స్ మాట్లాడు, మేము పెళ్లి చేసుకుంటే అవన్నీ ఉండేవి కాదు. ఇట్లా అంటే కట్టేసేవాళ్ళు. ఎవరైనా కడతారా? మీ వాళ్ళు కానీ మాకు ఎవరు కట్టరు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కస్టమర్ తో, అలాగే కస్టమర్ దగ్గరికి వెళ్ళే ముందు కస్టమర్ గురించి తెలుసుకోవాలి. అనేక ట్రైనింగ్ ఇప్పుడు తక్కువ టైంలో అవన్నీ చెప్పలేదు. దెర్ ఆర్ 100 ways. సపోజ్ ఇఫ్ యూర్ డీలింగ్ విత్ ఒక 1000 crores కంపెనీ ఎండి మీకు కాల్ వచ్చింది, వాళ్ళు పిఏ కాల్ చేస్తుంది. సో ఆ డీటెయిల్స్ కనుక్కునే పిఏ దగ్గర ఆయన గురించి సర్వే చేయాలి. యూ కెన్ గూగుల్ ఇట్, యూ కెన్ గో టు ద ఆఫీస్, టాక్ విత్ ది ఎంప్లాయీస్, టాక్ విత్ సెక్యూరిటీ, రకరకాల వేస్ ఉన్నాయి. చేసుకొని అండ్ వెబ్సైట్ లో కూడా చూసుకొని ఒక మినిమం 5-10 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ గ్రౌండ్ వర్క్ చేసుకొని ఆయనకి ఏం కావాలనేది చూసుకొని మీరు వెళ్ళాలి. అది ఒకటి. రెండోది, మీరు ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ వెళ్ళగానే అపాయింట్మెంట్ ఇస్తారు. కొంత డోర్ కట్టుకుంటూ వెళ్ళిపోతారు. తప్పు. డోర్ కొట్టి ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడో, ఏ పర్సన్ మనకు తెలియదు కదా. సో యూ హావ్ టు గో. వెళ్ళగానే దాటి మళ్ళీ లాగే కూర్చుంటాడు. యు ఆర్ గోయింగ్ టు గివ్ ఏ సర్వీస్. కరెక్ట్ కదా? ఆయన ప్రిమిస్ లో ఆయన ఇన్సల్ట్ చేయకూడదు. వెళ్ళి ఆయన కూర్చోమంటే కూర్చోవాలి. ఒకవేళ 2 నిమిషాల్లో చెప్పతే అసలు కెన్ ఐ సిట్ అని అడగాలి. కొంతమంది చేస్తుంటారు, చూడరు, పరధ్యానంలో ఉంటారు. సో కూర్చున్న తర్వాత, సార్ ₹1,00,00,000 దగ్గర ఉంటుంది, 5 కోట్లు ఉంది, ఇది ఉంది, అసలు సబ్జెక్టే మాట్లాడదు. ట్రై టు అండర్స్టాండ్ ది క్లయింట్. యువర్ జాబ్ ఈస్ టు క్యాటర్ ఈజ్ పర్ఫెక్ట్ ప్రాపర్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని దాన్ని మీరు సపోర్ట్ చేయాలి. కరెక్ట్. సో చాలా మంది అలా చేయరు. ఇలా సింపుల్ ఒక ఇప్పుడు ట్రైన్ లో బయలుదేరుతున్నాం అనుకోండి, మీరు గమనించండి, ఇద్దరు కొత్త వ్యక్తులు ఆపోజిట్ చైర్ లో కూర్చుంటాం. మనం అది ఏసీఆర్ మామూలు మనం మాట్లాడుకోం, వాడు అరగంట ముందు వెళ్ళిపోతాం. మీరు అక్కడ కూర్చుంటారు, పక్కన చూస్తూ ఉంటాం, మొక్కలు ఇటు చూస్తాం, అటు చూస్తాం, ఇద్దరు మాట్లాడు, ఆవిడ మాట్లాడు, మీరు మాట్లాడు. ట్రైన్ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలు సెటిల్ ఉంటే అన్ని గడబడలు, పెట్టెలు దించడం అన్ని పోయాక అప్పుడు మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి. సో యు షుడ్ గివ్ సమ్ టైం ఇనిషియల్ గా. అయిన తర్వాత ఇంకా మిగతా మీ పేరేంటి, మా పేరేంటి, మీరే ఎట్లా కస్టమర్ తో కూడా ట్రై టు అండర్స్టాండ్. గివ్ సమ్ కాంప్లిమెంట్స్ టు ది కస్టమర్. కస్టమర్ తాలూకా ఇప్పుడు మన ఇండియాలో ఏం నచ్చుతుంది తెలుసా? మనం పొగడం నచ్చుతుంది చాలా మంది. ఎవరైనా పొగిడితే యూ విల్ బి ఫ్లయింగ్ ఇన్ ద స్కై. మీరు చేసే మంచి వాళ్ళని గుర్తు చేయడం, రీటెడ్ లేనివి పొగడం అని చెప్పట్లే. ట్రై టు అంటే అబ్జర్వింగ్ అంత కీన్ గా ఉన్నా. కొన్ని కంపెనీస్ పేరు చెప్పను, సీఈఓగా పనిచేసాడు ఒక ఆయన ఒక పర్టికులర్ బ్రాండ్ వేసేవాడు. అది అందరూ గమనించేవారు. గమనించి సాటర్డే రోజు ఫార్మల్ టీ షర్ట్లు వెళ్ళాలి. జనరల్ సాటర్డే ఇస్ లైక్ ఫ్రీ డే లాగా. దే నాట్ యాక్చువల్లీ మీరు సూట్ లోనే ఉండాలి, అలవాటు పడ్డం అట్లా. అంత కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. సో మనం కూడా కస్టమర్ ని అంత కీన్ గా అబ్జర్వ్ చేయాలి. అలో హిమ్ టు టాక్. మనం చెప్పి మీరే రియల్ ఎస్టేట్ ఒక పెద్ద డ్రాబ్యాక్ అంటే నేనే తోపు, అన్ని నేనే చెప్పగలను, నాకే తెలుసు, ఆయనకి ఏం తెలియదు, పిచ్చి. అది యూఆర్ బికమింగ్ ఫస్ట్ క్లాస్ ఫుడ్. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్వాల్వ్మెంట్ తో బిల్డర్ కంటే గానీ, బయ్యర్ కంటే గానీ మనకి ఎట్లా అని తెలుసు. బిల్డర్ కి ఏంటి, ఇట్స్ అవర్ జాబ్ టు నో. యూఆర్ నాట్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, బట్ బయ్యర్ విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దెన్ బోత్ ఆఫ్ యూ. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మన దగ్గరకు వచ్చేందుకు అందరూ అనుమానం వచ్చాడే కదా, మీరు మంచోళ్ళ, నేను మంచిగా అంటే 10 మందిని కలుస్తాడు. 10 మందిని కలిసి కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ సేకరిస్తాడు. దాంట్లో డిఫరెంట్ గెట్ కన్ఫ్యూజ్. సో ఓల్డర్ పేషెంట్ ఇస్ బెటర్ దెన్ న్యూ డాక్టర్. సో నేను మన బడ్జెట్ రివ్యూకి వెళ్ళినప్పుడు లైవ్ లో చెప్పాను, ఓల్డ్ బాటిల్ న్యూ వైన్, అంకెల గారెడి. సో ఇక్కడికి వచ్చేసరికి అది చెప్పినప్పుడు స్లోగా స్టార్ట్. ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, ఒక ఎండి దగ్గరికి వెళ్ళాను, వెరీ నీట్లీ ఆర్గనైజ్డ్, డిసిప్లిన్డ్ గా. చాలా మందికి డబ్బు ఉంటుంది సార్, టేస్ట్ ఉండదు. చాలా మంది టేస్ట్ ఉంటాయి సార్, డబ్బులు ఉండవు. కొంతమందికి లాస్యాలు అంటే 2 ఉంటాయి సార్, ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు అంటే వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు టెల్ ఈస్, మీకు అన్ని ఉన్నాయని చెప్తున్నాం. అంటే ఇండైరెక్ట్లీ వీఆర్
స్లోగా అండర్స్టాండ్ మనం ఆయన అర్థం చేసుకుంటే చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం. ఓకే. అది అయిన తర్వాత సమ్ కాఫీ టీ లేవు వాళ్ళు ఇవ్వకపోతే కూడా నేను అడుగుతాను, నాకు బ్యాడ్ ఎందుకు అడుగుతానంటే కాఫీ తాగడం తెలియదు కదా, అంత టైం స్పెండ్ చేయాలంటే కాఫీ తాగడం 10 నిమిషాలు ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి. డెఫినెట్లీ. యూ షుడ్ నో దట్ అడిగినట్టు అని ఉండకూడదు, కానీ టెక్నిక్ ఉంటారు. జనరల్ గా ఆఫర్ చేస్తారు, దే ఆఫర్ సమ్ టీ కాఫీ స్నాక్స్. అయిపోయిన తర్వాత స్లోగా సార్ ఐ కేమ్ టు నో దట్ నేను కూడా గుంటూరులో చదువుకున్నాను సార్, హిందూ కాలేజ్లో. మై హౌస్ వాజ్ ఇన్ 2/3 బ్రాడీపేట్. ఆ ఏ ఊరు అయితే ఆ ఊరు రీసెర్చ్. అప్పుడు ఏమవుతుందంటే యూర్ స్లోలీ టేకింగ్ ది కస్టమర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ మైండ్. మీ గురించి ఎంత స్టడీ చేసి వచ్చాడు, నా గురించి ఎంత స్టడీ చేస్తే ప్రాపర్టీ కోసం ఎంత స్టడీ చేసి ఉంటాడు. కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతాం, మన ఊరుడే, నీది ఒంగోలే నాది ఒంగోలే. కైండ్ ఆఫ్ సమ్ సిమిలారిటీస్ ఉన్నాయి, సిమిలారిటీస్. సో నమ్మడానికి ఒక ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసి మాట్లాడే బాడీ లాంగ్వేజ్, మాట్లాడే పద్ధతులు కూడా స్లోగా హీ విల్ ట్రై టు అండర్స్టాండ్ యూ. అప్పుడు ఈ ఫేస్ తీసుకొచ్చిన తర్వాత దీన్నే ప్రాసెస్ ఎంగేజింగ్ ఏ కస్టమర్ ఇన్ నైస్ వే. ఓకే. అప్పుడు అడగాలి సార్ మీరు 5 crores ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కదా, కెన్ ఐ గెట్ సమ్ మోర్ డీటెయిల్స్. మీకు ఏమైనా ఫేసింగ్ ప్రిఫరెన్స్ ఉందా, రోడ్ ప్రిఫరెన్స్ ఉందా, లేదా కార్నర్ పిట్ కావాలా, లేక్ వ్యూ కావాలా, ఇక్కడ సమ్ 10-15 క్వశ్చన్స్, గేటెడ్ కమిటీ కావాలా, ప్లాట్ కావాలా, విల్లా కావాలా, ఇట్లా అడుగుతుంటూ పోవాలి. అడిగిన తర్వాత ఇమీడియట్ బలి చేయకూడదు. మీరు చేసి ఎక్కడెక్కడైనా చాలా మంది డబ్బు పెట్టగలరా లేదని డౌట్ ఎలా తెలుసుకుని అడుగుతారు. హౌ డూ యూ నో దట్ యువర్ పొటెన్షియల్ బయ్యర్? అప్పుడు ఏమన్నా సార్ మీ శాలరీ ఎంత అని అడుగుతారు, ఫట్ అని కొడతాడు. నా శాలరీతో నీకేం వేకౌట్ కంపెనీ ఏమండి. కరెక్ట్. మీ వయసు అడిగితే మీరు కోపడతారు కదా. సో ఆడపిల్ల వయసు, మగవాడి శాలరీ అడగకూడదు. చూసిటారు వాట్ ఈస్ అవర్ రేంజ్. మీరు అడిగే విధానం, తెలంగాణ ఇవ్వడం తప్పు కానీ ఇచ్చే విధానం తప్పు అన్నారు. వే యూ ఆస్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇవన్నీ కంపల్సరీ చాలా కౌంట్ అయిన తర్వాత దెన్ సార్ నీ దగ్గర ఉన్న 100 ప్రాపర్టీలు మీరు చూపించకూడదు, దెన్ యూఆర్ మేకింగ్ ఏ బిగ్ మిస్టేక్. ఆయన రిక్వైర్మెంట్ కి ఒక 10% ఇటు 10% అటు. 5 కోట్లు అంటే 4.5 కోట్లు అంటే 5.5 కోట్లుగా చూపించాలి అంతే. చాలా మంది ఆర్టిస్ట్ 10 డబ్బులు ఉన్నాడు కదా, 10 కోట్లు కొన్నాడు, కొనడం మొత్తం నా గరిక. సో స్టార్టింగ్ లోనే బ్రేక్ అయిపోతుంది. ఓకే. సో ఆ విధంగా చేసుకుని ఆ రిక్వైర్మెంట్ కనుక్కొని మీరు రెడీగా ఉంటే చూపేయండి, లేదా టేక్ సమ్ టైం గివ్ హిమ్ ఏ ప్రాపర్ ప్రెజెంటేషన్. ఓకే. ఇప్పుడు మనం చెప్పడం వేరు, చెప్పే విధానం వేరు. చెప్పే విధానం నచ్చిపోతే ఇంట్రెస్ట్ ఉండదు. సో మనం చెప్పే ముందు వాళ్ళ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మన మీద ఉన్నాయి ఫ్రమ్ యూ అనేది అది ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాలండి. డెఫినెట్లీ. డోంట్ గో లైక్ మంచం మీద వేసి పౌడర్ రాసుకొని వెళ్ళిపోతే వర్కౌట్ కాదు. ఏజెంట్ జాబ్ ఇస్ టఫర్ దెన్ ఎనీ అదర్ జాబ్, బట్ ఇట్ ఈస్ లైక్ మ్యాథమెటిక్స్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పల్స్ ఆఫ్ ది కస్టమర్, ఇట్స్ ద మోస్ట్ ఈజియస్ట్ జాబ్. ఇప్పుడు మీరు ఇన్ని ఎపిసోడ్స్ మనం మనతో చేసాం, మార్కెట్ లో చేశాను. డిడ్ యూ ఎవర్ సీ మీ పేపర్ ఇన్ మై హ్యాండ్? మీరు ఏమైనా క్వశ్చన్ ముందు చెప్తారా నాకు? మీరు ఇక్కడ వచ్చి మీరు డిసైడ్ అవుతుంది అదే మాట్లాడదు. అంటే అది ఎప్పుడు అంటే ఐ టాక్ రియల్ ఎస్టేట్, ఐ ఈట్ రియల్ ఎస్టేట్, ఐ స్లీప్ రియల్ ఎస్టేట్, ఐ వాక్ అట్లా ఆ లెవెల్లో వెళ్ళిపోతే ఇట్ ఈస్ ఈజీ అయిపోతుంది. సింపుల్ గా చాలా సార్లు చెప్పాను, నువ్వు ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ అపాయింట్మెంట్ ఇచ్చింది అనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ అపాయింట్మెంట్ ఇచ్చింది, మనం 6:30కి ఇస్తుంది ఆఫీస్ అవర్స్ తర్వాత, మనం 3 గంటల వాచ్ చూస్తాం ఆ రోజు. ఐఎమ్ టాకింగ్ పీపుల్ యువర్ యంగ్ స్టేజ్, రెడ్ టు మ్యారీడ్ ఆర్ సంథింగ్. ఇవాళ మాత్రం టైం స్లో అవుతుంది. 3 గంటలు చూస్తారు, మళ్ళీ 10 నిమిషాలు 3 ఎంత స్లో నడుస్తుంది, బికాజ్ యువర్ సేయింగ్ టెన్షన్ వాచ్ అంతే నడుస్తుంది. కరెక్ట్. సో అయిన తర్వాత యూ రిక్వెస్ట్ స్పెక్స్ ఒక దగ్గర, టోపీ ఒక దగ్గర, బైక్ ఒక దగ్గర, డబ్బులు ఒక దగ్గర, అన్ని మన దగ్గర ఏముండవు. ఓకే. ఇంకా లాస్ట్ లో 5:30కి మన టాయిలెట్ లోకి వెళ్తాం, మొత్తం రుద్దుతాం, ఎప్పుడు రుద్దుతాం, కోమ్ చేస్తాం, రిహార్సల్ చేసుకుంటాం. సో ఆల్ ప్రిపరేషన్ అనేది ఏజెంట్ కి కంపల్సరీ ఉండాలి. ఎందుకు చెప్పంటే వెరీ లాజిక్ సెన్స్. దీంట్లో 10% మీరు అక్కడ ప్రిపేర్ అయితే డబ్బులు వస్తాయి, ఇక్కడ వెళ్తే డబ్బులు పోతాయి. అది నేను రైట్. సో ఆ విధంగా కస్టమర్ ఎంగేజ్ చేసినట్టు ఇవన్నీ దూరం పెట్టుకొని ఆయన మనం వాల్యూ ఇస్తున్నాము అన్నట్టు మీరు ప్రవర్తించాలి. సో ఫైనల్ గా అంటే రియల్ ఎస్టేట్ లో చాలా మందితో డీలింగ్స్ చేయాలి కాబట్టి, మనీ విషయం కాబట్టి ఎక్కువ మెన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంది ఇప్పుడున్న టైంలో? మీరు చెప్పిన స్టేట్మెంట్ 1930s 1950s 2000 లోపు అండి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కంప్లీట్లీ రివర్స్ అయింది. స్టిల్ ఇంకా ఫైనాన్షియల్ థింగ్స్ అంటే ఉన్నాయి, కానీ ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఏ జెండర్ ఈస్ నాట్ ఏ బార్. బట్ దిస్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది మాత్రం కొంచెం అమ్మాయిలు రావడానికి కొంత టైం పట్టింది. ఉన్నారు, లేరని కాదు, బట్ ఇట్ టుక్ లాట్స్ ఆఫ్ టైం. ఎస్, ఎందుకంటే మనం ఒకప్పుడు లేడీస్ అంటే ఇంటి బయటికి వెళ్ళేవారు కాదు. పని ఏంటంటే హస్బెండ్ కి సపోర్ట్ చేయడం, పిల్లలు, వంట, ఇవి రిలేషన్. అది బయటకి ఎప్పుడు వచ్చి డబ్బులు సంపాదించాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అప్పట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అంత అవసరం లేదు. ఈ రోజుల్లాగా
ఒక స్కూల్లో చదివించాలి, ఒక ఫస్ట్ క్లాస్ వెళ్ళి 3 లక్షలు 4 మా దగ్గర పెద్ద స్కూల్ ఉంది కంగారు కిడ్స్ అని. దే విల్ చార్జ్ అంటే కంగారు ఇంటర్ స్కూల్ చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్. దే ఆర్ చార్జింగ్ 2, 3, 4 lakhs per annum. ఎంతమంది ఇప్పుడు మీకు 3 పిల్లలు ఎంతమంది కడతా ఉన్నాం? కరెక్ట్. అప్పుడు దానివల్ల ఏంటంటే ఉమెన్ ఆర్ ఫోర్స్ టు వర్క్ అండ్ సపోర్ట్ దేర్ హస్బెండ్. కొన్ని దానివల్ల కొన్ని డివియేషన్ ఉంది, అది డిఫరెంట్ స్టోరీ. సో ఉమెన్ నాకైతే ఒక హిందీ సినిమా డైలాగ్ హమ్ కిసీ సే కమ్ నహీ అనే సినిమా సూపర్ హిట్ సినిమా. ఆ సినిమా గుర్తొస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళు బస్ కండక్టర్ దగ్గర నుండి బస్ డ్రైవర్ దగ్గర నుండి ఆటో డ్రైవర్ నిన్న మొన్న చూసాను ఏంటంటే ర్యాపిడోలో కూడా దే ఆర్ నాట్ లివింగ్ ఎనీ ఫీల్డ్. మీరు చెప్పండి లేడీస్ లేని ఫీల్డ్ చెప్పండి. ఇన్ఫాక్ట్ కొన్ని ఆటలు లేడీసే ఎక్కువ జెంట్స్ ఉంటారు. సో దాన్ని బట్టి నేను ఏమంటానంటే దే ఆర్ ఫోర్స్ టు వర్క్ అండ్ ఒకప్పుడు ఉన్నది మీరు కరెక్టే. ఇప్పుడు సెటిల్మెంట్ అని చెప్పేసి టాటా సుమోలు 10 గోల్డ్ చైన్లు వేసుకొని కద్దరు బట్టలు వేసుకొని భూకబ్జాలు దందాలు అలాంటి వర్డ్స్ యూజ్ చేసే టైంలో రియల్ ఎస్టేట్ కాదు, అది సెటిల్మెంట్. దాన్నే రియల్ ఎస్టేట్ గా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అక్కడ నుండి వి హావ్ షిఫ్టెడ్. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయింది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అవ్వలేదు. ఐ టెల్ యూ ఇట్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. మొత్తం అవ్వలేదండి, టైం పడుతుంది. సో ఉమెన్ are leading well. In fact, I know some people who have been trained by me, earning more than their husbands. Don't ask me the names and all that. They are proven cases. Super. Thousands. So, వాళ్ళకి ఒక రీజన్ ఉందండి. మగవాళ్ళకి బీయింగ్ ఏ మేల్ ఐ షుడ్ నాట్ టెల్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ది ఫ్యాక్ట్. మగవాళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే సిగరెట్ స్మోక్ చేయాలి, టీ తాగాలి, కెళ్ళి తినాలి, వాట్ ఎవర్ అదర్. లేడీస్ తక్కువ ఉంటాయి, ఉన్నా బయట చూపించరేమో. ఎందుకంటే ఒక్కసారి వర్కింగ్ సీట్ లో కూర్చుంటే మళ్ళీ లంచ్కి తప్ప మళ్ళీ లెగరాలి. అంటే కన్సిస్టెన్సీ ఇస్ దేర్. ఓపిక, కోరిక, తీరిక ఈ 3 ఉండాలి. రియల్ ఎస్టేట్ లో నువ్వు పైకి రావాలంటే ఓపిక, కోరిక, తీరిక ఉండాలి. అదే విధంగా మీకు డబ్బులు చేసుకోవాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ లేకపోతే రియల్ ఎస్టేట్ లో పనికిరాడు. బట్ నేను ఆశ అన్నాను, అత్యాశ లేదు. అత్యాశకి వెళ్ళిందంటే చీటింగ్ వదలదు. కరెక్ట్. ది కస్టమర్ విల్ బి ఇన్ ప్రాబ్లం. సో లేడీస్ గా దే ఆర్ వెల్ గ్రోన్. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూసుకుంటే జెంట్స్ కంటే లేడీస్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. చూడండి యూట్యూబ్ లో ఈ ప్లాట్లు అమ్ముతున్న పలానేరు, షాద్ నగర్, ముంబై. సో అంటే వాళ్ళు కూడా దే ఆర్ స్కేలింగ్ అప్ దేర్ నాలెడ్జ్. దే ఆర్ స్కేలింగ్ అప్ లాట్ ఆఫ్. నేను ఒక 20 years బ్యాక్ కి ఇప్పటికి చూసుకుంటే 50% ఐ స్టార్ట్ టు చేంజ్. అంటే ది స్ట్రెంగ్త్ ఆఫ్ మేల్ తగ్గుతుంది. అంటే టోటల్ 100 మంది ఉంటే 95 మంది మేల్స్ ఉండేవారు. ఈ రోజులో అయితే ఇట్ హస్ కమ్ టు 25-30%. ఏ మీటింగ్ చూసినా 20-30 10 మంది ఉంటే 3-4 అమ్మాయిలు ఉంటారు, 6-7 అబ్బాయిలు ఉంటారు. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. అండ్ దేర్ ఆర్ సమ్ వేస్ హౌ యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ యువర్ హౌస్. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. వారానికి ఒక రోజు మీటింగ్కి వెళ్ళాలి. దేర్ సిస్టమ్ ఇవాల్వ్. మీరు అసలు డబ్బులే ఖర్చు పెట్టక్కర్లేదు. ఎస్పెషల్లీ దిస్ గుడ్ ఫర్ హౌస్ వైఫ్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు, ఎల్ఐసి ఏజెంట్స్ కానీ కార్డ్స్, వీళ్ళందరూ కూడా సెకండ్ ఇన్కమ్ ఫర్ ఎవ్రీ సోర్స్. ఆ సెకండ్ ఇన్కమ్ వల్ల ఏమవుతుందంటే కంఫర్ట్ లైఫ్. డబ్బులు 10,000 తెచ్చుకున్నాడు, కంఫర్ట్ జోన్ నుంచి కొద్దిగా లగ్జరియస్ ట్రెండ్ అంతా అదే కదా, లగ్జరియస్ జోన్ కి వెళ్దామని ట్రై చేస్తున్నారు. యాక్చువల్గా లగ్జరీ అంటే ఇండియాలో అంటే బయట కంట్రీస్ తో పోలిస్తే అది కంఫర్ట్ జోనే. కార్ అనేది కంఫర్ట్ ఫారిన్ కంట్రీస్ లో, ఇక్కడ లగ్జరీ. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్. అక్కడ మనం కంపేర్ చేయడానికి ఇక్కడ చాలా టైం పడుతుంది. డెఫినెట్లీ ఫారెన్ లో వాడు 15 సంవత్సరాలు ఆగానే రోడ్డు మీద వేస్తారు పిల్లలు. సో దట్స్ ద రీజన్ వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. కరెక్ట్. మనం కొంతమంది ఇల్లులో ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా సరే పిల్లలు ఇంట్లోనే మన దగ్గర పడుకుంటారు. అది మన ప్రేమ. కానీ కొన్ని అవుట్ వెళ్తే కానీ వాళ్ళకి తెలియదు బయట ఏమని చెప్తుందో తెలియదు. మనం బయట ప్రపంచం చూపించాం ఎక్కువ. మనం ఎప్పుడు పాడైపోతాడు, ఇది కొన్ని దెబ్బలు తినడం ఆటోమేటిక్ సెట్ అవుతాడు. నేను చాలాసార్లు చెప్పాను, డోంట్ ట్రై టు బి ఏ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పాను నేను. ఫోకస్ ఆన్ ది డిఫరెన్స్. నేను 80% వచ్చిన సంకలకు 20% ఎందుకు రాలేదు అని ఆలోచన. నేను ఒక స్కూల్లో మీటింగ్ చెప్పాను, చింతన కరో చింతామత్ కరో అన్న. సో రిలాక్సేషన్ ఉండాలి, ఆలోచన విధానం మార్చాలి. ఎక్కడో నేను ఒక ప్రొవర్బ్ విన్నాను, ఒక వర్షం చుక్క చేతిలో పడితే నీళ్ళలాగా తాగొచ్చు, అదే బురదలో పడితే ఎందుకు పనికిరాదు. అదే ఒక ఆకు మీద పడితే ముత్యంలాగా కనిపిస్తుంది, అదే ఆలిచిప్పులో పడితే ముత్యంలాగా అయిపోతుంది. సో ఒకటే డ్రాప్ ని, ఒకటే వాటర్ ని ఎన్ని విధాలుగా మనం చూస్తున్నాం. ద స్టూడెంట్ ఆల్సో షుడ్ స్టార్ట్ థింకింగ్. అంటే మనం ఏం కావాలనుకుంటే చేసుకోవాలి. జనరల్ గా సినిమాలు ఇవన్నీ చూసి ట్రై టు అబ్జర్వ్ ది నెగిటివ్ థింగ్స్, ట్రై టు అబ్జర్వ్ ది పాజిటివ్. వాట్ ఈస్ ది మెసేజ్ ది డైరెక్టర్ ఈస్ ట్రైంగ్ టు గివ్ యూ. ఆ విధంగా లేడీస్ ని ఎక్కడ కూడా నేను తక్కువ అంచనా వేయట్లేదు. అండ్ వి విష్ దట్ దే షుడ్ ఆల్సో ఈక్వల్లీ స్టాండింగ్ ఆన్ దేర్ ఓన్ లెగ్స్. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి.
ఇద్దరు కలుసుకుంటే ఆ ఫ్యామిలీ దే కెన్ గివ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ దర్ కిడ్స్, దేర్ ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్. సో రియల్ ఎస్టేట్లో కొద్దిగా నాలెడ్జ్లో కొద్దిగా వెనకబడినా కొద్ది ట్రైనింగ్ అవుతుంటే కీప్ కంటిన్యూస్ ఫోకస్, నథింగ్, దే ఆర్ వెరీ సేఫ్. ఇప్పుడు ఉన్న ప్రొఫెషనల్ కంపెనీస్ అన్నీ కూడా చాలా మారిపోయిందండి. వర్కింగ్ యాటిట్యూడ్ కానీ, వర్కింగ్ కల్చర్ కానీ, ఆడ మగ అనేది. బాంబే, ఢిల్లీ వెళ్తే మీకు 80% వాళ్ళే. నేను మలేషియా, Correct. సింగపూర్ ఎయిర్పోర్ట్లో చూస్తే 80% లేడీస్ ఆర్ వర్కింగ్, జెంట్స్ కనిపించలేదు నాకు. సో మనం కూడా ఆ స్టేజ్కి వెళ్తాం. రేపొద్దు నేను రియల్ ఎస్టేట్లో పనిచేస్తాను గర్వంగా చెప్పుకునే రోజు చాలా దగ్గరలో ఉంది. ఒకప్పుడు మనం అమెరికాకి వెళ్తే, నేను అమెరికాలో చదువుకున్నానంటే అత్తగారు కట్నం ఎక్కి ఇచ్చారు. బట్ నేను చెప్తాను, ఇప్పుడు నోట్ చేసుకోండి, నెక్స్ట్ 10-20 yearsలో యూ విల్ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఆ రోజు వస్తుంది. అండ్ డెఫినెట్గా ది వే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ది డెవలపింగ్ కల్చర్, మన వెస్ట్రన్ కల్చర్తో పాటు ఇంకా మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అక్కడ కూడా కొన్ని దాంట్లో లేవు. సో ఆ రోజు రావాలని కోరుకుందాం. అండ్ ఐ డెఫినెట్లీ విష్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ టు ఎక్సెల్ ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఉన్నంత డబ్బు ఎక్కడా లేదు. కాకపోతే నిజాయితీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డెఫినెట్గా తెలుసు సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ నందీశ్వరరావు గారు. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ.